అమ్మా అది అది యమునా, దీపావళి పొద్దు నువ్వు విషాద వార్త చెప్పి నన్ను బాధ పెట్టకు. ఏమైంది? ఎందుకు హడావుడిగా వచ్చావు? అమ్మా అది ఏంటంటే సక్కు తన గదిలో లేదు, ఇంట్లో ఎక్కడా లేదు. అయ్యో దేవుడా, తెల్లవారుజామునే చెప్పకుండా ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది ఇంట్లో ఉంటే 24 గంటలు ఆందోళనే. ఎన్నిసార్లు చెప్పినా దానికి బుద్ధి రాదు. ఇప్పుడు వెళ్ళి దాన్ని వెతకాలి. దీపావళి ముగిసిన మరుక్షణం మేళతాళాలతో సక్కుని బాబాగారి ఆశ్రమానికి తీసుకెళ్తాను. పద, వెళ్ళి దాన్ని వెతుకుదాం. వత్సలా, నువ్వు జంతికలైనా కజ్జికాయలైనా చాలా బ్రహ్మాండంగా చేస్తావు. ఈ పిండి వంటల్ని చూడగానే నాకు నోరు ఊరిపోయి అన్నింటినీ ఒక విడత రుచి చూశాను. ఆహాహాహా! వత్సలా, నువ్వు చేసిన లడ్డు అలా నోట్లో వేసుకున్న వెంటనే వెన్నలా కరిగిపోయింది. పిండి వంటలు చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. భలే 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 భలే. ఈ ఊళ్ళో గనక వంటల పోటీ పెడితే మొదటి బహుమతి నీకే వస్తుంది. అందరూ ఓడిపోతారు వత్సలా. ఏమండి, అరవండి, ఇంకా గట్టిగా అరవండి, దండోరా వెయ్యండి. అప్పుడే అందరికీ తెలుస్తుంది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ముందే అన్ని పిండి వంటల్ని మీరు పీకల దాకా మెక్కారని. అక్కయ్యకి ఈ విషయం తెలిసిందంటే మీకు బడితే పూజ చేస్తుంది, ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తుంది. అక్కయ్యేస్తుంది. మరిది గారు, సక్కు ఎక్కడైనా కనపడిందా మీకు? లేదే, ఏమైంది వదినా? బాబాయ్ సక్కు తన గదిలో లేదు, ఇల్లంతా వెతికా ఎక్కడా లేదు. నాకు కూడా కనిపించలేదు. తను ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయ్యో దిగు, నువ్వెందుకు ఇంతగా ఆందోళన పడుతున్నావు? ఇంత చీకట్లో ఎక్కడికి వెళుతుంది? మేం వెళ్ళి వెతుకుతాంలే. వాకిట్లో ఉంటుందా? ఏమో, పాత అలవాటు ప్రకారం పాకలో వెళ్ళి కూర్చొని ఉంటుంది. చూసొస్తాను. భలే, ఎంత అందంగా ఉందో! సకు దీపావళి ముగ్గుని ఎంత అందంగా వేసిందో! మనందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కదమ్మా. అవునరా, ఎంత ముచ్చటగా ఉంది. నువ్వు వేసిన ముగ్గు ఎంత ముచ్చటగా ఉంది. ఓరి నాయనో, ఏమిటి సకు? అంటే నువ్వు అసలు నిద్రపోలేదా? రాత్రంతా మేలుకుని ముగ్గేసావా? చూడ ముచ్చటగా ఉంది సఖు. ప్రమిదల్ని కూడా చక్కగా పెట్టావు. అరే, నువ్వు ఇంత అందంగా ముగ్గులు వేస్తావని నాకు తెలీదు. దీపాలంకరణ బాగుంది. మన ఇంటికి దీపావళి కళ వచ్చేసింది సకు. విను గనక ఇక్కడ ఉండుంటే చాలా సంతోషించేవాడు. అవునవును, నిజమే నిజమే దిగు. మేమందరూ నిన్ను పొగుడుతున్నాం. అత్తయ్య గారు, మీరు నన్ను ఎంతో ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించారు. మీ ప్రేమ నాకు ఎంతో శక్తినిచ్చింది. అందుకే నేను ఇదిగో కోడలి పిల్ల, నిన్నెంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. ముగ్గు అద్భుతంగా ఉంది. సరే సరే, ఇక లోపలికి పదండి. వత్సలా, దేవికి నైవేద్యం పెట్టాలి కదా? ఇందాకే నైవేద్యం పెట్టాను. అందరూ వస్తే భోజనాలు వడ్డిస్తాను. చాలా సంతోషం. దిగు, పద. మరిది గారు, మీరు లోపలికి వెళ్ళండి, ప్రసాదం తినండి. యమునా, పెన్నికి సాయం చేయి. శంభుబాబు నిద్రపోతున్నాడు కదా, పర్లేదు, వెళ్ళి సాయం చేయి. వెళ్ళు వెళ్ళు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పొగిడానని అహంకారంతో రెచ్చిపోకు. ఈ ఇంట్లో నీకిది మొట్టమొదటి చిట్ట చివరి దీపావళి.
అత్తయ్య గారు, దీపావళి ముగిసిన మరుక్షణం నిన్ను బాబా గారి ఆశ్రమానికి తరలిస్తాను. అయ్యో, వాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎప్పుడు చూస్తాను నాకెవరు అడ్డొస్తారు. మరి నువ్వు సిద్ధంగా ఉండాలి. అయ్యో అత్తయ్య గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడకండి. నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు. నా కపట ప్రేమని నిజమని నమ్మేశావు. నువ్వంటే నాకు రవ్వంత కూడా ప్రేమ లేదు. అయ్యో, ఆనందంతో గాలిలో తేలి ఆడుతున్నావు కదా. భూమి మీదకి రా. నేను చెప్పేది శ్రద్ధగా విను. నిన్ను ఖచ్చితంగా ఆశ్రమానికి పంపిస్తాను. ఇది నీకు నేను ముందే చెప్పాను. నేను మర్చిపోయాను అనుకున్నావా సఖు? మర్చిపోలేదు. నిన్ను బాబాగారి కాళ్ళ దగ్గర పడేసేంత వరకు నాకు కునుకు పట్టదు. అయ్యో అత్తయ్య గారు, మీరు ఇలా మాట్లాడకండి. మీరు ఎంతో ప్రేమగా నన్ను ఇంట్లోకి ఆహ్వానించారు. మీరు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. నేను నిజంగా చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషాన్ని మీరు ఇలా ఆవిరి చేసేయకండి. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, కానీ బాబా గారి ఆశ్రమానికి నన్ను పంపించకండి. మీరు ఇంట్లో ఎన్ని పనులు చెప్పినా చేస్తాను. చిన్న గదిలో ఒక మూలనుంటాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. అత్తయ్య గారు, నేను మరణించేంత వరకు ఉండాల్సింది ఇక్కడే కదా. నన్ను ఈ ఇంటికి దూరం చేయకండి. మీ పాదాలకి నమస్కరిస్తాను. నన్ను ముట్టుకోకూడదు. దొంగేడుపులు ఏడిస్తే ఊరుకోను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి, ఏడవకూడదు. ఈ ఇంట్లో నీకిదే చిట్ట చివరి దీపావళి. ఈ విషయం దిగుకు అస్సలు తెలియకూడదు. నేను నిన్ను ఆశ్రమానికి పంపిస్తున్న విషయం దిగుకి చెప్పావంటే మరుక్షణం సిపాయిలు మీ అమ్మా నాన్నల్ని బంధించి తీసుకెళ్తారు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకో. అయ్యో మాణిక్యం, ఏమిటిది? నువ్వెందుకమ్మా ఇలా చేస్తున్నావు? అందరూ దీపావళి రోజు దీపాలని అందంగా అలంకరిస్తారు, కానీ నువ్వు దీపాలను ఆర్పుతున్నావు. ఏంటిది? అమ్మ నిన్నేమడుగుతోంది? నువ్వేం చేస్తున్నావు మాణిక్యం? దీపాలు ఎందుకు ఆర్పుతున్నావు? వెలుగులో ఉండటం నచ్చలేదు. నేను చీకట్లోనే ఉంటాను.